రాష్ట్రంలో తమ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతలు దాడి చేస్తున్నారంటూ డీజీపీకి ఫిర్యాదు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. నల్గొండ చండూరులో జరిగిన దాడిలో 8 మంది కార్యకర్తలు తీవ్ర గాయపడి చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో భౌతిక దాడులు సరికాదన్నారు రామచంద్రరావు. కాంగ్రెస్ నేతలు పోలీసులని తన కార్యకర్తలను వాడుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ మీద దాడులు చేస్తూ వాళ్ళని చంపేటట్టు యత్నం చేస్తూ కూడా పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఉల్టా బీజేపీ కార్యకర్తల మీద కేసు పెడతా ఉన్నారు. నిన్న నల్గొండలో మన 2 రోజుల క్రితం నల్గొండలో చందూర్ అనేటటువంటి ఒక గ్రామంలో మున్సిపల్ ఎలక్షన్స్లో ఎందుకు పోటీ చేశారు, ఎందుకు బీజేపీకి సపోర్ట్ చేశారని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సంబంధించినటువంటి కొంతమంది వారి గుండాలు, వారి దుండగులు భారతీయ జనతా పార్టీ నాయకుడి మీద దాడి చేసి వాళ్ళని బెదిరించి చంపడానికి ప్రయత్నం చేశారు. అందులో 6 కార్యకర్తలు గాయాలయ్యారు. ఇంకా నల్గొండ హాస్పిటల్లో వాళ్ళు ఉన్నారు. నల్గొండ హాస్పిటల్లో వారు చికిత్స పొందుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఈ చికిత్స పొందుతున్న అందరూ కూడా తీవ్రమైన గాయాలు తగిలిన వాళ్ళకు, ఈ గాయాలు తగిలినటువంటి ఒక వ్యక్తులు పోలీస్ కంప్లైంట్ చేస్తే పోలీసు మామూలు చిన్న కేసు పెట్టి ఉల్టా కౌంటర్ కేసు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద పెట్టారు. ఇది నల్గొండ జిల్లా పోలీసు ఒక వైఖరి. ఎలక్షన్స్లో కూడా మన మున్సిపల్ ఎలక్షన్స్లో వర్షిత్ రెడ్డి మా జిల్లా అధ్యక్షుడు ఒక వ్యక్తి ఆయన ఎలక్షన్స్ సంబంధించిన దాంట్లో క్యాన్వాసింగ్ ఎవరెవరు చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేస్తుంది ఈ యొక్క సమయంలో ఎలక్షన్స్ పోలింగ్లో అని చెప్పేసి అవి చూడటానికి అతను ఆబ్జెక్షన్ పెట్టడానికి అన్ని ఒక బూతులు తిరుగుతూ ఉంటే స్థానిక డిఎస్పీ మా జిల్లా అధ్యక్షుడి మీద చేసుకున్నాడు, బెదిరించాడు, బూతులు తిట్టాడు. నిన్న పరిగిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రోడ్డు కోసము భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళని కూడా చితకబాది కొట్టి ఉల్టా మళ్ళీ బీజేపీ కార్యకర్తల మీద కేసు పెట్టడం జరిగింది. డీజీపీ గారిని భరత్ రెడ్డి అనే ఎస్ఐ ఈరోజు వారు బీజేపీ కార్యకర్తలనే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సహా కొట్టడం జరిగింది. ఈ రకమైనటువంటి ఒక పోలీసు వైఖరి ఈరోజు తెలంగాణలో ఉన్నది. రాష్ట్రంలో శాంతి భద్రతల యొక్క వ్యవస్థ అంతా కూడా చెడిపోయింది. హోమ్ మినిస్టర్ కూడా ముఖ్యమంత్రినే కాబట్టి దీనిపైన డీజీపీ గారు తప్పకుండా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు డీజీపీ గారిని డిమాండ్ చేయడం జరిగింది.